రాత్రివేళ ముందుగా ప్రకటించినట్లుగా మన వాక్య ధ్యానంలో మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత, తన దాసుడైన శిష్యుడైన యోహానుకు భవిష్యత్తులో జరిగే సంగతులన్నీ తాను బోధపరిచిన సంగతులు దేవుని ఆదేశానుసారంగా తాను క్రమంగా మన కొరకు రాయించాడు. అందులో ప్రకటన గ్రంథంలో మనము ధ్యానం చేస్తున్న సంగతులు అనేకం ఉన్నాయి. వచనం బడి వచనాన్ని ధ్యానం చేయడానికి చాలా కాలం పడుతుంది కనుక ప్రాముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంలో మనము ఎరగవలసిన కొన్ని అది క్షేమకరంగా ఉంటుందనే ఆలోచనతో మనము టాపిక్ వైజ్, వర్స్ వైజ్ కాకుండా, వచన ప్రకారం కాకుండా అంశాల వారీగా మనము ఈ ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. అందులో భాగంగా ఈ దినాన 4వ అధ్యాయాన్ని చదువుకొని అందులో ప్రాముఖ్యంగా కనబడుతున్న 24 మంది పెద్దలు వారి వివరణ మనము ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తెరిచి అధ్యాయం అంతా మన చదివితే మంచిది, అది క్షేమకరంగా ఉంటుందని ఆలోచన. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను మరియు ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కరుణా సంపన్నుడా, మహిమలో మహోన్నతుడిగా, మహిమాన్వితుడుగా వసిస్తూ దూతగణము చేత నిత్యము ఆరాధించబడుతున్న గొప్ప దేవా, మీకు స్తోత్రం. ఈ రాత్రి
మీ వాక్యము చెంతకు మమ్మల్ని మీరు నడిపించగా మేము చేరి వచ్చాం. మీరు మా కొరకే రాయించిన గ్రంథములోని సంగతులు వరుసగా చదువుకున్నాం. అందులో ఉన్న సంగతులు మీరు వివరిస్తూ ఉండగా మేము ఆలకించాలని ఆశతో ఇష్టపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నాం. మీ పక్షాన్ని నిలబడిన ఈ దినదాసుని మీరు సంపూర్ణముగా మరుగు చేసి కేవలము మీ నామమును గణపరుచుకునే విధముగా మీరు మాట్లాడి మాకందరికీ క్షేమాన్ని, మీకు మహిమను కలిగించుకొనవలసిందిగా వేడుతూ ప్రాణప్రియుడైన యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం యొక్క విభజన గతంలో మనం చూసాం. ఈ దినాన ప్రాముఖ్యంగా 4వ అధ్యాయములో కనబడుతున్న 24 మంది పెద్దల సంగతిని గురించి మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. క్రైస్తవ ప్రపంచంలో వేద పండితుల మధ్య ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతుల విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మానవులుగా మనము కలిగి ఉన్న అభిప్రాయాలు రకరకాలుగా ఉండి ఉండవచ్చు. అయితే దేవుని వాక్యము సత్య సంబంధమైనది, సత్యమైనది. అందులో రాయబడిన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. లేఖనముల దగ్గరికి అనగా వాక్యము దగ్గరికి మనం వచ్చి ప్రభు సహాయం కోరుతూ ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి మన వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మన సొంత ఆలోచనలు మనము పూర్తిగా పక్కన పెట్టి మన హృదయాన్ని ఖాళీ చేసుకొని ఆయన వాక్యాన్ని మనము ధ్యానం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా దైవ ఉద్దేశ ప్రణాళిక ప్రకారము సంగతులు మనకు బోధపరుస్తాడు. ఎందుకు విభిన్నమైన అభిప్రాయాలు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయంటే, మానవులుగా తమ కలిగి ఉన్న అభిప్రాయాలను దేవుని వాక్యం మీద రుద్దడానికి, తమకున్న అభిప్రాయాలను అవి రూఢి చేయడానికి, వాక్యాన్ని వక్రీకరించడానికి చాలామంది పూనుకున్నారు. నేడు కూడా అలాంటి ప్రవర్తన మనము అనేక మందిలో చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం అది దైవ సంబంధమైనది. యేసు ప్రభువారు బోధించిన సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశదపరుస్తాడని ప్రభువారు ముందుగానే తెలియచేశారు. ఆ కారణం చేత ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తూ పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో దేవుని వాక్యాన్ని మనం ఎవరమైనా ధ్యానం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ సంగతులైతే బోధపరుస్తాడో అదే సంగతులు మిగతా వారికి కూడా, నాకు కూడా బోధపరుస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన బోధించే సంగతులు ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరొక విధంగా ఆయన బోధించేవాడు కాదు. కాబట్టి 24 మంది పెద్దల విషయంలో క్రైస్తవ ప్రపంచంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందులో రకరకాల ఆలోచనలు మనం చూడగలం. మొదటగా ఆ సంగతులు మనం విశదపరుచుకొని లేఖనం సత్యం ఏం బోధిస్తుందో అనే సంగతులు మనము క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రభు కృప మీద ఆధారపడి మనము ప్రయత్నం చేద్దాం. 24 మంది పెద్దలు గురించి ప్రస్తావించబడిన ఆ సందర్భాన్ని పరలోకపు దృశ్యముగా మనకు రాయబడుతుంది కనుక పరలోకంలో దేవుని దూతలు దేవుని చుట్టూ వసిస్తూ ఉన్నారు అనే కారణం చేత ఆ 24 మంది పెద్దలుగా పిలువబడుతున్న ప్రస్తావించబడిన వ్యక్తులు దేవుని దూతలు అనే అభిప్రాయం కొందరు కలిగి ఉన్నారు. అయితే దేవుని దూతలు వారికి దేవుడు విధించిన విధి విధానాలు, వారి డ్యూటీస్ మనము లేఖనాల్లో ఆలోచన చేస్తే వారు అలాంటి ఉన్నతమైన స్థితిని, లేకపోతే దేవునితో పాటు సింహాసనమందు కూర్చుండే అలాంటి ఆధిక్యతను వారు ఎన్నడూ పొందలేదు. చరిత్రలో కూడా ఆ సంగతులు లేవు అనే సంగతిని మనం గమనించగలం. వారి యొక్క డ్యూటీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 16 వచనంలో మనకు కనబడుతుంది తేటగా.
దేవదూతలు ఏమి చేసేవారు? వారు దేవుని పిల్లలకు పరిచారం చేసే డ్యూటీని దేవుని చేత వారు పొందినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 14వ వచనంలో, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కాబట్టి దేవుని దూతల యొక్క డ్యూటీ అనేది ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఆ దూతల్లో మనము దూతల యొక్క పనిని మనం గమనించినట్లయితే, ఎవరైతే రక్షణను స్వాస్థ్యము పొందబోతున్నారో వారికి పరిచారం చేసే ఆత్మలుగా దేవుని చేత నియమించబడ్డారు అనేది మనం గమనిస్తాం. ఆ తర్వాత వీరు దూతలు కారు అని చెప్పడానికి అక్కడ పెద్దలు అని వాడబడిన ఆ మాట అది ఉన్నతమైన స్థితిని చూపించేదిగా. దూతల ప్రస్తావనలో ఎప్పుడు కూడా పెద్ద అనే ఆ మాట వాడబడినట్లుగా లేఖనాల్లో మనం చూడం. కాబట్టి వారు దూతలు కారు అని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత పెద్దలు లేకపోతే పెద్ద అనే పదాన్ని వాడుతున్నప్పుడు అది వయస్సును కూడా సూచించేదిగా ఉంది. ఆ కారణం చేత దూతలకు వయస్సు పరిమితి, వయస్సు యొక్క ప్రస్తావన దూతలకు ఏమాత్రం లేదు. ఆ కారణం చేత వారు దూతలు కాదు అని చెప్పడానికి అది 3వ కారణంగా మనం చూడవచ్చు. ఆ తర్వాత ధరించబడిన వస్త్రాలను చాలామంది ఆధారం చేసుకొని తెల్లని వస్త్రాలు దేవుని దూతలు ధరించేవారు కదా. కాబట్టి వీరు కూడా తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా ఉన్నారు గనుక వీరు దేవుని దూతలే అని వారు వాదించేవారుగా ఉన్నారు. ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనంలోను, ఆ తర్వాత మనము లేఖనాలు గమనిస్తే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 10వ వచనంలోను దేవుని దూతలు తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా కనబడుతున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనములోను, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములోను దేవుని దూతలు తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా అక్కడ ప్రస్తావించబడ్డారు. కానీ జయించు వారిని గురించిన సంగతులు లేఖనాల్లో మనకు చాలా ఎక్కువగా కనబడతాయి. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము తెరవండి. 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనంలో మనకు రాయబడిన మాట గమనిద్దాం. చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏం రాయబడింది? జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఆ తర్వాత ఇదే 3వ అధ్యాయం 18వ వచనంలో, 3వ అధ్యాయం 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను అన్నాడు. అంటే దేవుని సంఘానికి, దేవుని పిల్లలకు తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. జయించేవారు తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా ఉంటారు అనే సంగతిని మనం గమనిస్తాం. ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తెరవండి. 19వ అధ్యాయంలో కూడా దేవదూతలకు కాదు తెల్లని వస్త్రాలు, విమోచించబడిన వారికి తెల్లని వస్త్రాలు ధరింప చేయబడ్డాయి అని మనం చూడగలం. చూడండి, 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలే. కాబట్టి ఈ రీతిగా వస్త్రాల ప్రస్తావన పరిశుద్ధుల విషయంలో ప్రాముఖ్యంగా కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత వీరు కిరీటాలు ధరించిన వారుగా కూడా ఉన్నారు 24 మంది పెద్దలు. కానీ దేవదూతలకు కిరీటాలు ధరించిన వారుగా కానీ, కిరీటాలు ఇవ్వబడతాయని కానీ ఆ వాక్యంలో ఎక్కడ మనకు కనబడదు. దేవదూతలు ముసుగు ధరించిన వారుగా ఉన్నారు కదండి. వారి వారి ప్రవర్తన, వారి స్తుతుల్లో దేవుని ఆరాధించే విషయంలో ఆ రేసి రెక్కలు కలిగిన వారుగా రెంటితో ఏం చేస్తున్నారు చెప్పాలి మీరు? రెంటితో ఏం చేస్తున్నారు? రెంటితో తమ ముఖమును కప్పుకున్నారు, రెంటితో తమ కాళ్ళను కప్పుకున్నారు, రెంటితో ఎగురుతున్నారు కదండి. ఆ రీతిగా వారు దైవ సన్నిధిలో తమను తాము తగ్గించుకొని దేవుని స్వరూపాన్ని చూడలేని వారుగా, దేవుని గణపరుస్తున్న వారుగా మనం చూస్తాం. మాత్రమే కాకుండా దేవదూతల తల మీద ముసుగు ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తాం. కొరింథీ 11వ అధ్యాయం, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో దేవదూతలకు అధికార సూచనగా అనే మాట కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, ముసుగు అనేది వారికి ఇవ్వబడింది అనే విషయాన్ని కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ సంగతిని మనం చూస్తాం. కానీ కిరీటాలు ఎన్నడూ కూడా దేవదూతలు ధరించినట్లుగా లేఖనాల్లో మనకు కనబడదు. చూడండి, ఏ వచనం అంటే
11వ అధ్యాయం, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ముసుగు ప్రస్తావన అనేది మనం గమనిస్తాం. దేవుని దూతలు దేవుని సన్నిధిలో దేవుని గణపరుస్తూ తమ తలను తన ముఖమును ఏ రీతిగా కప్పుకున్నారో ఆ రీతిగా స్త్రీ కూడా తన పురుషుణ్ణి గణపరుస్తూ ఆమె తలను కప్పుకోవాలి అనే విషయాన్ని వివరిస్తూ దేవదూతలకు అధికార సూచనగా ఏదైతే ఉందో అది స్త్రీకి తల మీద ఉండాలని రాయబడింది. ఆ కారణాన దూతలు ఎన్నడూ కూడా కిరీటాలు ధరించిన వారు కారు. కాబట్టి వీరు దూతలు ఏమాత్రం కారు అని చెప్పడానికి ఈ వచన భాగాలు ఆధారంగా మనం చూడగలం. ఆ తర్వాత రెండవ అభిప్రాయం ఏంటంటే, మొదటి అభిప్రాయం దూతలని 24 మంది పెద్దలు. ఆ రెండవ అభిప్రాయం ఏంటంటే వీరు ఇశ్రాయేలు అయి ఉండవచ్చు అని. కానీ ఇశ్రాయేలు అని చెప్పడానికి అక్కడ ఆధారం ఏది కనబడదు. ఎందుకంటే వారి విమోచన కార్యం గురించి రోమాపత్రికలో మనం గమనిస్తే 11వ అధ్యాయం తెరవండి. రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనిస్తే 26వ వచనంలో వారి విమోచన గురించి ప్రవచన రీతిగా రాయబడిన సంగతిని మనం చూస్తాం. 26వ వచనం, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, రోమపత్రిక 11వ అధ్యాయము 26, 27 వచనాలు. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేళ్ల రక్షణ అది భవిష్యత్ కాలాన్ని సూచించేదిగా ఉంది. ఆ కారణం చేత వీరు ఇశ్రాయేలు కారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. అంత మాత్రమే కాకుండా 7వ అధ్యాయంలో 144,000 మంది 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి ఎంతమంది? ఒక్కొక్క గోత్రం నుండి ఎంతమంది? 12,000 మంది. ఆ రీతిగా 12 గోత్రాలు 144,000 మంది అక్కడ 7వ అధ్యాయంలో మనకు కనబడతారు. వారి గురించిన ప్రత్యేకమైన ప్రస్తావన, వారందరూ ఇశ్రాయేలీయులు అని లేఖనాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వారి గురించిన ప్రస్తావన 4వ అధ్యాయం తర్వాత చెప్పబడింది. 7వ అధ్యాయంలో వారి గురించిన ప్రస్తావన చెప్పబడింది. ఆ కారణం చేత వీరు ఇశ్రాయేలు కూడా కాదు అని మనం చెప్పడానికి ఇది ఆధారంగా మనం చూడగలం. ఆ తర్వాత 3వ అభిప్రాయం ఏంటంటే వీరు శ్రమల్లో నుండి వచ్చిన వారు అని కొందరి యొక్క అభిప్రాయం. ఎందుకంటే రకరకాల జాతుల నుండి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి గొప్ప సమూహం అదే 7వ అధ్యాయంలో మనం చూస్తాం. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని యోహాను అడిగినప్పుడు పెద్దల్లో ఒకడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటాడు. శ్రమల్లో ప్రభుని అంగీకరించారు. ఆనాడు కనబడుతున్న 7వ అధ్యాయంలో కనబడుతున్న అనేక మంది గొప్ప సమూహముగా కనబడుతున్న పరిశుద్ధులు చూడండి 7వ అధ్యాయం వారి గురించిన ప్రస్తావన ఒకసారి మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వారి గురించిన ప్రస్తావన, అక్కడ ఇశ్రాయేళ్ల ప్రస్తావన ఉంది. అదే సమయంలో మహాశ్రమల్లో ప్రభుని అంగీకరించిన అన్ని జనుల ప్రస్తావన కూడా మనం చూడగలం. చూడండి 7వ అధ్యాయంలో 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి దేవుని వారు స్తుతిస్తున్న వారుగా ఉన్నారు. వీరు ఎవరు అని అక్కడ వివరంగా తెలియబడుతున్నప్పుడు 14వ వచనంలో, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది అని మహాశ్రమల్లో ప్రభును అంగీకరించబోతున్న ప్రజల యొక్క ప్రస్తావన 7వ వచనంలో మనం గమనిస్తాం. కానీ 4వ అధ్యాయంలో వారి ప్రస్తావన కాదు. ఎందుకంటే యోహాను చూస్తూ ఉండగా వారు సింహాసనం మీద కూర్చుండిరి అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి వీరు శ్రమలో వచ్చిన పరిశుద్ధులు కాదు అని 3వ అభిప్రాయంగా చెప్పబడుతున్న విషయాన్ని అది కాదు అని మనం తెలుసుకోగలం. ఆ తర్వాత 4వదిగా చాలా అనేక మంది భావించేది ఏంటంటే, చాలా మంది భావించేది ఏంటంటే 24 మంది పెద్దల్లో 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులని అభిప్రాయం కలిగిన వారుగా ఉన్నారు. అంటే 24 సంఖ్యను 2 భాగాలు విభజిస్తున్నారు చాలామంది. గోత్రకర్తలు 12 మంది ఉన్నారు, అపోస్తులు కూడా 12 మంది ఉన్నారు. కాబట్టి వారు అక్కడ దేవుని ఎదుట సింహాసనం మీద కూర్చున్నారు అని కొంతమంది యొక్క అభిప్రాయంగా మనం చూడగలం. దాన్ని మనము ఈ రీతిగా ఆలోచన చేయవచ్చు.
ఈ 24 మంది పెద్దల గురించి ఎక్కడ ప్రస్తావించబడిన ముఖ్యంగా 4-5 అధ్యాయాల్లో మనము చూసినప్పుడు వారందరూ కలిపి చెప్పబడుతున్న వారుగా ఉన్నారు, కానీ వారిని విడగొట్టి ఎక్కడ వారి గురించి ప్రస్తావన లేదు. అందులో ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన మాట ఏంటంటే చూడండి. అది కూడా మనము వారు ఎవరు అనే విషయంలో ఆధారంగా ఆ వచనాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయం తెరవండి. 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 9-10 వచనాల్లో ఆ పెద్దలు దేవుణ్ణి స్తుతిస్తూ క్రొత్త పాట వారు పాడుతున్న సందర్భాన్ని మనం గమనిస్తే అక్కడ విమోచించబడిన వారుగా, యాజకులుగా చేయబడిన వారుగా, ఆ ప్రభు చేత విమోచన పొందిన వారుగా మేము ఉన్నామని వారు కీర్తన పాడుతున్నట్లుగా, క్రొత్త పాట పాడుతున్నట్లుగా లేఖనాల్లో చెప్పబడతా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు లేకపోతే 12 గోత్రకర్తలు యేసు ప్రభు చేత విమోచించబడిన వారుగా, లేకపోతే యేసు ప్రభు రక్తము చేత వారు విమోచించబడిన వారుగా ఆధారాలు ఎక్కడ లేవు. కాబట్టి వారు 12 మంది గోత్రకర్తలు కాదు అనేది మనము స్పష్టంగా తెలుసుకోగలం. కాబట్టి ఇంతకు ఈ 24 మంది ఎవరు, 24 మంది ఎవరిని సూచిస్తున్నారు అనే సంగతిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానికి ఆధారంగా ఇదే 2 అధ్యాయాల్లో దాదాపు మనం 7 ఆధారాలు, 7 సంగతులు మనం చూడగలం. పరిశీలనగా మనం లేఖనాన్ని పరిశీలన చేస్తే అక్కడ 7 ప్రాముఖ్యమైన ఆధారాలు కనబడతాయి వీరు ఎవరు అని చెప్పడానికి. చూడండి. మొట్టమొదటి ఆధారాన్ని త్వరగా 7 సంగతులు ఒక అరగంట సేపులో మనం ముగించుకుందాం. అంతకంటే ముందుగానే మనం ఈ సంగతులు తెలుసుకుందాం. చూడండి, మొదటి సంగతి ఏంటంటే మనము ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వారు కూర్చున్న స్థలాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. 4వ అధ్యాయంలో యోహాను ఆత్మవశుడిగా తాను ఉన్నట్టుగా భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు దేవుడు యోహానుకు తెలియచేయడానికి ఇష్టపడుతున్న వాడుగా మొదటి వచనాల్లో మనం చూస్తాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఏం చేయండి, తలుపు ఏమైంది, తెరవబడి ఉంది. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బూరధ్వని వంటి గొప్ప స్వరము మొదటి అధ్యాయంలో విన్నాడు. అదే స్వరం మరలా మాట్లాడుతున్న ఆ స్వరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరం. ఆ మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరి. ఇక మీదట అనే ఆ పదం యొక్క అర్థం ఏంటంటే 3వ అధ్యాయం వరకు జరిగిన సంగతులు జరిగిన తర్వాత, అంటే 3వ అధ్యాయం వరకు 2-3 అధ్యాయాలు ఏ సంగతులు ఉన్నాయి, సంఘముడు గురించిన ప్రస్తావన ఉంది. అక్కడ సంఘం యొక్క పరిస్థితులు ఉన్నాయి. సంఘము ఏ రీతిగా ఉందో దాని లోపాలు ఏంటో, వారు సరిచేసుకోవలసిన సంగతులు ఏంటో, ఆ సంగతులన్నీ అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. అందుకే అవి ప్రస్తుతం ఉన్న సంగతులుగా ఉన్న సంగతులుగా 2-3 అధ్యాయాల్లో అవి ఉన్న సంగతులు, ఉన్న వాటిని అని యోహాను ప్రభువారు బోధించారు. నువ్వు ఉన్న వాటిని నువ్వు రాయాలన్నాడు. ఉన్న సంగతులు ఏంటి, ఆ కాలములో నేటి కాలములో జరుగుతున్న సంగతులు. ఇవి జరిగిన తర్వాత ఈ దృశ్యం కనబడతా ఉంది. అనగా సంఘ కాలము తర్వాత కనబడుతున్న దృశ్యం ఇది. మనం చూడండి. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అన్నాడు. అంటే ఇవి ఇంకా జరగలేదు కదండి, ఇవి ఇంకా జరగలేదు. ఈ రోజు వరకు కూడా ఇది జరగలేదు. జరగబోతుంది. ఎప్పుడు జరగబోతుంది అనేది మనము ఆలోచన చేయవలసిన విషయం. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అప్పుడు జరగవలసిన సంగతులు, ఆ జరగబోతున్నవి ఏ రీతిగా ఉండబోతున్నాయో, ఆ దృశ్యము ఏ రీతిగా ఉండబోతుందో అనే సంగతిని యోహానుకు ప్రభువారు తేటగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశునైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము ఆల్రెడీ అక్కడ వేయబడి ఉంది. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైనవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఇప్పుడు ఒక సింహాసనం కనబడుతుంది. అందులో ఆసనుడై ఒకడు ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఉన్నాడట, సూర్యకాంత పద్మరాగములు పోరినవాడుగా ఉన్నాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనము ఆవరించి ఉంది. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనం ఉంది. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో ఒక స్ట్రక్చర్ మనకు కనబడుతుంది, ఒక రూపం మనకు కనబడుతుంది. ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి.
ఆ తర్వాత సింహాసనం ఎదుట అనే మాట మనం 5వ వచనంలో చూస్తాం. సింహాసనం ఎదుట. ఆ తర్వాత 6వ వచనంలో సింహాసనం చుట్టూను ముందు వెనక కళ్ళతో నిండిన 4 జీవులు ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి సింహాసనం ఉంది, సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. సింహాసనం ఎదుట స్ఫటికం వంటి మహాసముద్రం ఉంది. సింహాసనము మీదను సింహాసనము చుట్టూను 4 జీవులు ఆవరించుకున్న దృశ్యాన్ని మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒకసారి మన ఆలోచనలో ఆ దృశ్యాన్ని ఊహించగలిగితే ఈ సంగతులు బాగా మనకు అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ 24 సింహాసనాలు అక్కడ ఉంచబడ్డాయి. సింహాసనం మీద ఒకడు ఆసనుడై ఉన్నాడు. ఆయన ముందుగానే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏదో అప్పుడప్పుడు యోహాను చూస్తున్నప్పుడు ఆయన వెళ్ళి కూర్చోలేదు. ఆయన ముందుగానే దాని మీద ఆసనుడై ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఆయన ఎప్పటి నుండి ఆసనుడై ఉన్నవాడుగా కూడా రాయబడలేదు అక్కడ. ఆయన ఫలాని కాలం నుండి ఆసనుడై ఉన్నాడు అనే విషయం కూడా రాయబడలేదు. ఆయన ఆసనుడై ఉన్నాడు. ఆయన ఆ సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యత గలవాడు గనక ఆయన ముందుగానే కూర్చుండి ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత 24 సింహాసనాలు ఉన్నాయి. ఇప్పుడు 24 సింహాసనాలు అక్కడ ఉంచబడి ఉంటుండగా 4వ వచనం చూద్దాం, చూడండి. లేకపోతే ఎన్నో వచనం అంటే 4వ వచనం చదువుకుంటూ వద్దాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. కూర్చుండిరి అంటే ఆయన కూర్చుండి ఉండెను, వీరు కూర్చుండిరి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు యోహాను చూస్తూ ఉండగా వారు కూర్చున్నారు. అంటే అంతవరకు సింహాసనాలు ఖాళీగా ఉన్నాయి. ఒక సింహాసనం మీద మాత్రం తేజస్సులో ఉన్న ఆ ప్రభు వారు కూర్చున్నట్లుగా మనం భావిస్తున్నాం, గమనించవలసిన వారుగా ఉన్నాం. ఈ సింహాసనాల మీద అప్పుడు కూర్చున్నారు. అది మనం గమనించవలసిన సంగతి. వారు కూర్చున్న స్థలం అది సింహాసనాలు. అప్పుడప్పుడు వారు కూర్చుంటున్నారు. అనగా యోహానుకు జరగబోతున్న సంగతులు తెలియచేయడానికి పైకి పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడు యోహాను. ఆత్మవశుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మవశుడుగా ఉన్న యోహాను ఏ దృశ్యాన్ని చూస్తున్నాడంటే, ఆల్రెడీ సింహాసనం ఉంది, అందులో ఒకడు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు 24 సింహాసనాలు ఉన్నాయి. ఇప్పుడు యోహాను ఎదుట వారు కూర్చుండిరి అనే మాట మనం గమనించాలి. అంటే ఆ టైం బౌండ్ అనేది మనం గమనిస్తే వారు కూర్చుండిరి అనే మాట అది అప్పుడు జరుగుతున్న అనగా భవిష్యత్తులో జరగబోతున్న దృశ్యముగా మనం చూస్తాం. కూర్చుండిరి అనే మాట అది ఆ సిద్ధపరచబడిన స్థలములో వారు కూర్చొని ఉన్నారు. ఆల్రెడీ కూర్చున్నవాడు ఒకరు ఉన్నారు. ఆయన కూర్చున్న ఆ స్థలములో వీరందరూ కూడా కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు. వీరందరూ ఆయన యోహాను చూస్తూ ఉండగా అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడబడినట్లుగా మనం చూస్తాం. యోహాను చూస్తూ ఉండగానే వారు కూర్చున్నారు. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తాం. నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా అంటాడు కదండి యోహాను సువార్త 14వ అధ్యాయం. ఓకే, వెంటనే వెళ్ళగలి కదండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వచ్చి మరలా మిమ్మును తీసుకుని వెళ్తాను. ఎందుకు తీసుకుని వెళ్తాడట? నేను ఉన్న స్థలంలో మీరును ఉండులాగునా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభువారు ఆ స్థితిని తన నమ్మిన ప్రజలకు ఆయన ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ చెప్పబడుతున్న 24 మంది పెద్దలు వారు సంఘాన్ని సూచించేవారుగా ఉన్నారు అని చెప్పడానికి ఇది మొదటి ఆధారంగా మనం చూస్తాం. రెండవ ఆధారం ఏంటంటే ఆ టైం అనేది మొదటి ఆధారం. వారు కూర్చుండిరి అనే మాట అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అది అప్పుడే జరిగిన సంఘటనగా మనం చూస్తున్నాం. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సంగతి, యోహాను చూస్తుండగా జరిగిన సంగతి. రెండవ మాట ఏంటంటే వారు సింహాసనం మీద కూర్చున్న. సింహాసనం అనేది ఏలుబడిని సూచించేదిగా, అధికారాన్ని సూచించేదిగా, రాజరికాన్ని సూచించేదిగా ఉంది. అది రెండవ ఆధారం. యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో తాను ఉన్నప్పుడు ఆయన తనతో పాటు ఏలేవారుగా ఉంటారు అని చెప్పడానికి అనేక వచన భాగాల్లో ఆధారాలు మనకు కనబడతాయి. అంత మాత్రం కాకుండా ఈ ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 2వ అధ్యాయం తెరవండి. 2వ అధ్యాయంలో ఎవరు సింహాసనం మీద కూర్చుంటారు అనే సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు 2వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. 26, 27 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు. తెరిచారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని
ఏలును. వారు కుమ్మరి వాని పాత్రలే పగలగొట్టబడుదురు. ఇక్కడ జనుల మీద అధికారం ఇచ్చేదను, సింహాసనము ఆయన అనుగ్రహించడానికి, అధికారం ఇవ్వడానికి తన ముందుగానే వాగ్దానం. ఎవరికి అధికారం ఇస్తాడట? అక్కడ రాయబడుతున్నమాట, ఆ జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవానికి. కాబట్టి జనుల మీద అధికారం. ఇంకా స్పష్టంగా మనం గమనిస్తే 3వ అధ్యాయం 21 వచనం చూడండి. 3వ అధ్యాయం 21 వచనం ప్రకటన గ్రంథంలోని 3:21 గమనిద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము, నేను ముందే కూర్చున్నాను అన్నాడు కదండి. నేను జయించి కూర్చున్నాను, కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను కదండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో యోహాను చూస్తుండగా వారు ఏం చేశారు? కూర్చున్నారు కదా, కూర్చుండిరి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభువారు కూర్చుండి ఉన్నాడు 3వ అధ్యాయంలో. కాబట్టి ఆయన కూర్చుండి ఉన్నాడు. జయించు వారిని ఆయనతో పాటు కూర్చుండబెడతానన్నాడు. ఇప్పుడు యోహాను చూస్తున్న దృశ్యం అది భవిష్యత్తులో జరగబోతున్న దృశ్యం. కాబట్టి ఎవరైతే జయిస్తారో, జయ జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారో, వారు ఆయనతో పాటు కూర్చుండే ఆ స్థితిని వారు పొందుతారు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడే సమయం. 5వ అధ్యాయం తెరవండి. 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ భూలోకమందు చివరి భాగంలో 10వ వచనం చివరి భాగంలో, గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏలిక గురించి రాయబడుతున్న మాట 20వ అధ్యాయంలో చూడ. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం గమనిద్దాం. 20వ అధ్యాయము 4వ వచనం. 24 అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆసనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. కాబట్టి సింహాసనం మీద ఆసనుడు అవుతున్న వారు జయించిన వారుగా, దేవుని చేత అధికారం పొందుతున్న వారుగా ఉన్నారు. స్వార్థల్లో కూడా ప్రభువారు మాట్లాడిన సందర్భాలు ఒకసారి మనం చదివి తర్వాత భాగంలోకి వద్దాం చూడండి. ఇది 2వ ఆధారం. వారు సంఘమునకు సూచనగా ఉన్నారు. వారు విమోచించబడిన వారు, రక్షించబడిన వారు అనడానికి మొదటి ఆధారం ఏంటంటే వారు కూర్చున్న కాలం, సమయం అనేది. రెండవదిగా సింహాసనం మీద వారు కూర్చున్నారు, అధికారము చేయడానికి దేవుడిస్తున్న అధికారాన్ని వారు పొందుతున్న వారుగా ఉన్నారు అని చెప్పడానికి 2వ ఆధారంగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త తెరవండి. 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన సంగతిని మనం గమనిస్తాం. 19వ అధ్యాయం 28వ వచనం. 19వ అధ్యాయం 28వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం ఎదుట ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదును అన్నాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉండుట అనే దాని గురించి ప్రభువారు తన శిష్యులకు ఇస్తున్న వాగ్దానంగా దాన్ని మనం గమనిస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం తెరవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. అంటే సింహాసనం మీద కొత్త నిబంధన పరిశుద్ధులు కూర్చుంటారు అని చెప్పడానికి ఆధారంగా ఈ వచనాలు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 30వ వచనం. 28 నుండి మనం చదువుకుంటూ వస్తే, నా శోధనలు నాతో కూడా నిలిచిన వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానము పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను అన్నాడు. ఓకే, 22వ అధ్యాయము 30వ వచనంలో సింహాసనం అనే ప్రస్తావన మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత కొరింథీ మొదటి పత్రిక తెరవండి. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. 2-3 వచనాలు. మరియు లేకపోతే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా అన్నాడు. తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు తన పరిశుద్ధులకు ఇవ్వబోతున్న సంగతిని ఇక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రస్తావిస్తున్నాడు. ఆ తర్వాత తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం తెరవండి. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని చదువుదాం. 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా
ఏలుదము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కాబట్టి ఏలిక గురించి, అధికారాన్ని గురించి, సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టే దాని గురించి ఇన్ని వచనాలు ఆధారంగా మనం చూడగలం. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభువుతో మన సదాకాలం ఉంటామని దశమపత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. మనం ప్రభువుతో కూడా ఉంటాం. ప్రకటన గ్రంథంలో చాలా మంచి స్పష్టమైన మాట మనం చూసాం. ఎవరైతే జయించేవారుగా ఉంటారో, క్రీస్తు ఎక్కడైతే కూర్చున్నాడో తండ్రి కుడి పార్శ్వమున, జయించేవాడిని కూడా ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుండబెడతానన్నాడు. కాబట్టి ఈ వచనాల ఆధారంగా సంఘము అనగా విమోచించబడిన వారు ఆ సింహాసనం మీద ఉన్నవారు అనే సంగతిని మనం చూడగలం. మూడవదిగా, ప్రాముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇది మనం గమనించాలి. ఇక్కడ 24 అనే సంఖ్య ఎందుకు చెప్పబడింది? 24 అనే సంఖ్య చెప్పబడకుండా పరిశుద్ధులందరూ అక్కడ కూర్చుంటారని చెప్పవచ్చు కదా. 24 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది అనే సంగతిని కొంత లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే, ఒకసారి తెరవండి. మీరు రాసుకోవడం మాత్రమే కాకుండా తెరిచి చూస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. దినవృత్తాంతం మొదటి గ్రంథం తెరవండి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో అక్కడ యెహోవా మందిరంలో సేవా ధర్మము చేయడానికి విభాగింపబడిన భాగాలు ఎన్నో అక్కడ కనబడతాయి. చూడండి, దినవృత్తాంతం మొదటి గ్రంథం 24వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు మనం చదవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. అక్కడ భాగాలు విభజించబడ్డాయి. అక్కడ రాయబడిన సంగతులు ఏంటంటే, మొత్తం మనము చదువుకుంటూ వస్తే 24 భాగాలుగా ఒక్కొక్క భాగానికి ఒక ప్రతినిధి ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ తర్వాత మనం చూసుకుంటూ వస్తే 18 వచ్చిన చూద్దాం. 24వది మయజ్యాకు పడెను. 24వది మయజ్యాకు పడెను. ఇప్పుడు యాజక ధర్మాన్ని గురించి లేఖనాల్లో మనం చూసినప్పుడు ఈ దినవృత్తాంత గ్రంథంలో మందిరములో సేవా ధర్మాన్ని చేసే ఆ ప్రజలందరినీ 24 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగానికి. అందుకే లూకాసు వార్తలో మీకు గుర్తొస్తుందా? లూకాసు వార్తలో జకరియా అక్కడ రాయబడిన మాట ఏంటి? తన తరగతి క్రమము చొప్పున, జకరియా తరగతి అనేది ఒకటి ఉంది. ఈ 24 తరగతుల్లో జకరియా తరగతి. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఆ సంగతి మనం గమనిస్తాం కదండి. ఒకసారి తెరద్దామా? తన తరగతి క్రమం చొప్పున జకరియా దేవుని మందిరంలో సేవ చేయడానికి తాను వెళ్ళాడు అనే మాట మనం గమనిస్తాం. 24:10లో చూడండి. 24:10 ఏముంది? 7వది హక్కోజనకు, 8వది అబియాకు. ఇప్పుడు అబియా తరగతిలో ఎవరున్నారు? జకరియా ఉన్నాడు. 5వ వచనం చూడండి, లూకాసు వార్త 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా కదండి. అబియా తరగతి 5వ తరగతి. తరగతి అంటే ఈ క్లాస్ కాదు, మన స్కూల్ కాదు, విభాగించబడిన తరగతులు. అంటే మందిర సేవను చేయడానికి 24 భాగాలుగా గ్రూపులుగా విభజించబడ్డారు. ఆ విభజించబడిన గ్రూపుల్లో అబియా తరగతి అనేది 5వ తరగతి, 5వ భాగం. 5వ భాగానికి చెందినవాడు జకరియా. తన తరగతి క్రమం చొప్పున జకరియా మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళాడు. యాజక సేవ చేయడానికి 24 తరగతులుగా విభజించబడింది. కాబట్టి ఇది ప్రాతినిధ్యపు సంఖ్య అని చెప్పడానికి ఇది ఆధారంగా మనం చూస్తాం. 24 అనేది ప్రాతినిధ్యపు సంఖ్య. బైబిల్ గ్రంథంలో సంఖ్యలకు చాలా శ్రేష్టమైన అర్థాలు మనం చూస్తాం కదండి. ఒకటైన సంఖ్య దేన్ని సూచిస్తుంది? దేవుడు ఒక్కడేని ఐక్యతను సూచించేది కదండి. 1 అనే సంఖ్య. బాప్తిసం ఒకటే, ఆత్మ ఒకటే కదండి. ఈ సంగతి 1 అనేది ఐక్యతను సూచించేది. 3 అనే సంఖ్య, 3 అనేది ఏంటి? త్రిత్వాన్ని సూచించే సంఖ్య. 4 సువార్తలు కదండి. ఆ తర్వాత 7 అనే సంఖ్య సంపూర్ణత. 12 అనే సంఖ్య 7 ఆత్మలు, దేవుని సంపూర్ణత. 7 అనే సంఖ్య సంపూర్ణత సూచించి. 12 అది కూడా సంపూర్ణతనే. గవర్నమెంటల్ పర్ఫెక్షన్ అంటారు, ప్రభుత్వపరమైన సంపూర్ణత. 12. 10 అంటే శ్రమలు కదండి. 10 అంటే శ్రమలు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములైనా మా యుద్ధం ఉండొచ్చు కదా. ఎవరి దగ్గర ప్రస్తావన?
రిబకా దగ్గర కదండి. 10 దినములైనా మాతో ఉండని అని అడుగుతారు వాళ్ళు. ఓకే, అది పరీక్ష. 10 దినాలంటే పరీక్ష, శ్రమ. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో సంఖ్యలకు కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో 24 అనే సంఖ్య అది ప్రాతినిధ్యపు సంఖ్య. కొన్ని వచనాలు చూద్దాం చూడండి. ఇదే ఈ దినవృత్తాంతం 25వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మందిర సేవ విషయంలో ప్రతినిధులుగా 24 మంది ఉన్నట్లుగా 24 భాగాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. 25లో మనం గమనిస్తే ఇక్కడ గాయక బృంద ప్రతినిధులు కూడా 24 మంది కనబడతారు. 9వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే 9వ వచనం నుండి మొదటి చీటి ఆసాపు వంశం ఉన్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులు కుమారులు 12, మూడవది జక్కూరు, ఆ తర్వాత 4వది 11వ వచనం ఇజ్రీ పేరట, ఆ తర్వాత 5వది నెతన్యా పేరట, 6వది 13వ వచనంలో బక్కీ యాహు పేరట, ఆ తర్వాత 14వ వచనంలో 7వది యషర్యేల పేరట. ఆ తర్వాత ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తే చివరిగా మనం గమనిస్తే ఈ 31వ వచనంలో చూడండి 24వది రోమాతియేజేరు పేరట పడెను, వీని కుమారులను సహోదరులు 12. వీరందరూ ఎవరు అంటే వీరు గాన బృంద పరిచర్య చేసేవారు. 6వ వచనంలో వీరందరూ ఆసాపునకు, ఏతునకును, హేమానుకును రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళములు, స్వరమండలములు, సితారులు వాయించు, గానము చేయించు, తమ తండ్రి చేతికిన దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి. వీరందరినీ 24 భాగాలుగా చేశారు. 24 భాగాలు. గాయక బృందం, యాజక బృందం 24 భాగాలు, గాయక బృందం 24 భాగాలు. 26వ అధ్యాయంలో ద్వారపాలక బృందాలు కూడా 24 కనపడతాయి. 26వ అధ్యాయంలో 17 వచనం నుండి 19 వరకు మనం చదువుకుంటే అక్కడ చూద్దాం. తూర్పున లేవీలైన 6, ఉత్తరమున దిశమునకు 4, దక్షిణమున దినమునకు 4, ఆ సుప్పీమునొద్ద 2, బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపో రాజమార్గమునొద్ద 4, మొలపటి త్రోవ యందు 2 ఏర్పాటైరి. కోరె సంతతి వారిలోను మెరారీయుల సంతలోను ద్వారం కనిపెట్టు వారికి ఇలాగు వంతులాయను. మొత్తం ఇవన్నీ లెక్కేస్తే 24 భాగాలు. అంటే 24వ అధ్యాయంలో యాజక ధర్మం చేసేవారు 24 మంది ప్రతినిధులు, 25వ అధ్యాయంలో గాయక బృంద ప్రతినిధులు 24 మంది, 26వ అధ్యాయంలో ద్వారపాలక బృంద ప్రతినిధులు 24. కాబట్టి 24 సంఖ్య అది ప్రాతినిధ్యపు సంఖ్య అనేది మనము ఈ వచనాల బట్టి మనం చూడగలం. కాబట్టి ఆ కారణాన ఇది ప్రాతినిధ్యపు సంఖ్య. విమోచించబడిన వారికి ప్రతినిధులుగా వీరు కనబడుతున్నారు. అంటే ఇక్కడ 24 మంది పెద్దలు వారు సంఘానికి ప్రతినిధులు. ఈ 24 మంది పెద్దలు సంఘానికి ప్రతినిధులు అన్నప్పుడు వారు అక్కడ సంఘము అనే మాటను మనం గమనించాలి. ఇది ప్రాముఖ్యమైన సంగతిగా మనం చూడగలం. మొదటి అధ్యాయం 6వ వచనంలో, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా అక్కడ రాయబడుతున్న మాట ఒకసారి మనం చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది చూద్దాం చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది? మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావం యుగములు కలుగునక ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిన మాట మనం గమనిస్తాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనము చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనము పిలువబడిన వారముగా ప్రభు కొరకు యాజకులుగా రాజులైన యాజక సమూహముగా మనం చేయబడ్డాం. కాబట్టి దేవుని సేవించే వారముగా మనకు ఆ ఆధిక్యత ఇవ్వబడుతుంది పరలోక రాజ్యం. ఎంత గొప్ప ఆధిక్యత అండి! రేపొద్దున ప్రభు చుట్టూ మనం ఉంటాం, ఆయన ఆరాధించేవారుగా, ఆయన అధికారాన్ని మనతో పంచుకొని మనం కూడా ఏలేవారుగా దేవుని వల్ల చేయబోతున్నాం. ఎంత ఆధిక్యత మనకు దొరకబోతుంది! ఈ లోకంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారముగా ఈ లోకంలో మనకు ఎలాంటి అధికారం లేదు, మన పెత్తనం ఏది చెల్లుబాటు కాదు. కానీ ఒకానొక కాలం రాబోతుంది, ఆ కాలములో మన ప్రభుతో పాటు ఏలేవారుగా ఉంటాం. అది మనం ఆలోచన చేస్తూ ప్రభుని గణపరిచేవారుగా మనం ఉండాలి. తర్వాత 4వ ఆధారం, 3 ఆధారాలు మనం చూస్తాం. మొదటి ఆధారం ఏంటి? వారు కూర్చున్న కాలాన్ని బట్టి అది సంఘాన్ని సూచించేదిగా ఉంది. రెండవదిగా వారు కూర్చున్న స్థలం, సింహాసనం మీద వారు కూర్చున్నారు, అది సంఘానికి దేవుడు అనుగ్రహించబోయే అధికారాన్ని సూచించేదిగా ఉంది. మూడవదిగా సంఖ్య 24 అనే సంఖ్య అది ప్రాతినిధ్యపు సంఖ్య, అది 3వ ఆధారంగా మనం చూస్తాం. 4వది ఈ 3 ఆధారాల కంటే ఇంకా మించిన ఆధారంగా మనం చూస్తాం. అదేంటంటే 5వ అధ్యాయం తెరవండి. 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదామా? 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ఒకటి చదువుతారు గట్టిగా. 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు.
ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. ఓకే. ఇక్కడ వీరు క్రొత్త పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారు? విమోచన గురించిన ప్రస్తావన వారు తెలియజేస్తా ఉన్నారు. వారు క్రొత్త పాట, ఈ క్రొత్త పాట పాడుతున్న వారందరూ ఎవరు? పెద్దలు. ఓకే. ఏమని పాడుతున్నారు? ఆ? నీవు గ్రంథమును తీసుకుని దాని మృదవిపుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు, అక్కడ రాయమన్నమాట అండి. ఓకే. తెలుగు బైబిల్లో ఇది తప్పుగా తర్జుమా చేయబడింది. మనము బైబిల్ చదువుతున్నప్పుడు ఒక సంగతిని తేటగా తెలుసుకోవడానికి మూల భాషలోకి వెళ్ళాలి. మొదటగా మనం వెళ్ళవలసిన భాష ఏంటంటే ఇంగ్లీష్ భాష. ఇంగ్లీష్ భాషలో కూడా క్లారిటీ లేనట్లయితే మనం వెంటనే ఏ భాషలోకి పోవాలి? ఈ బైబిల్ గ్రంథం ఏ భాషలో అయితే రాయబడిందో ఆ భాషలోకి వెళ్ళాలి. పాత నిబంధన ఏ గ్రంథంలో ఏ భాషలో రాయబడింది? ఆ కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? ఆ మధ్య మధ్యలో అక్కడ ఏ భాష వాడబడింది? ఆరామిక్ భాష. దాంట్లోకి వెళ్ళాలి. మూల భాషలోకి మనం వెళితే సంగతి మనకు బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చదువుతున్నాను, ఇదే వచనాన్ని ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఒక్కసారి ఇంగ్లీష్ వచ్చిన దేవుని పిల్లలుగా మీరు ఒకసారి ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ మొబైల్లో కూడా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అది తెరిచి చూడండి. ఓకే. అండ్ దే సంగ్ ఏ న్యూ సాంగ్ సేయింగ్, దో ఆర్ట్ వర్తీ టు టేక్ ద బుక్ అండ్ టు ఓపెన్ ద సీల్స్ దేర్ ఆఫ్, ఫర్ దో was slain and has redeemed us to God by thy blood out of every kindred and tongue and people and nation, and hast made us unto our God kings and priests, and we shall reign on the earth. అజ్ అనే మాట మనం ఇక్కడ చూడగలం. కొంత వివరంగా, కొంత ఈజీ ఇంగ్లీష్లో నేను చదువుతాను చూడండి. ద బీయింగ్స్ అండ్ ద లీడర్స్ sang a new song. This is their song. You are so good. You can take the book and break its locks. You can do this because they killed you. That is how you brought people for God with your blood. You brought them from every family group, from every language and every country. You have caused them to belong to your family, the family that rules over everything. ఈ భాగంలో అంటే ఈజీ ఇంగ్లీష్లో మరలా తెలుగులో రాయబడినట్టు రాయబడింది. కానీ కేజీవి, మొదట చదివిన ఆ కేజీవిలో మూల భాషలో మమ్మును అనే మాట వాడబడింది. మమ్మును మాట వాడుక భాషలో ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి, వాడుక భాషలో ఏముందో ఒకసారి చూద్దాం. ఆ వాడుక భాషలో కూడా ఇంతవరకు నేను చెప్పిన అర్థముతోనే ఆ మాట వాడబడి ఉంటుంది. ఒకసారి మనం గమనిద్దాం. వాడుక భాష బైబిల్లో మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9. ప్రతి జాతిలో నుంచి, ప్రతి జనంలో నుంచి మమ్మల్ని దేవుని కోసం కొన్నావు. మమ్మల్ని మన దేవునికి రాజులుగా, యాజకులుగా చేశావు. మనం భూమి మీద పరిపాలిస్తాం. ఇక్కడ ఇది ఒరిజినల్. అంటే మమ్మును మమ్మును మమ్మును. ఇప్పుడు మమ్మును అంటున్న వారు ఎవరు అనగలరు కదా? విమోచించబడిన వారు అనగలరు. విమోచించబడిన వారు ఎవరు? పరిశుద్ధులు కదండి. పరిశుద్ధులుగా మనము పలకవలసిన మాట ఇది. దేవుని పిల్లలుగా, విమోచించబడిన వారుగా, రక్తము చేత కడగబడిన వారముగా, యాజకులుగా చేయబడిన వారముగా మనం పలికే మాట ఇది. ఇంకా ఎవరు పలకడానికి యోగ్యత లేదు. దేవదూతలు కానీ, ఇశ్రాయేలు కానీ కదండి. 24 మంది పెద్ద గోత్రకర్తలు, 12 మంది గోత్రకర్తలు కానీ వీరు పలకడానికి వారికి యోగ్యత లేదు. యోగ్యత ఉన్నది ఎవరికి? విమోచించబడిన మనకే. కొత్త నిబంధన రక్తం కింద యేసు ప్రభు కార్చిన రక్తం చేత విమోచించబడిన మనకే ఇలాంటి పాట పాడడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది, యోగ్యత మనకే ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన వచన భాగం. కాబట్టి 24 మంది పెద్దలు వారు ఇశ్రాయేలు గోత్రకర్తలు కాదు,
ఆ? వారు విమోచించబడిన దేవుని సంఘం, వారి ప్రాతినిధ్యపు సంఖ్యగా 24 మంది చెప్పబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆధారంతో కూడుకున్న వచన భాగం. ఓకే, ఇది 4వ భాగముగా మన నాలుగవ ఆధారం. 5వ ఆధారం ఏంటంటే, 5వ ఆధారము వీరి గురుతులు. వీరు ఏమి ధరించారు? తెల్లని వస్త్రాలు ధరించారు. తెల్లని వస్త్రాలు ఎవరు ధరిస్తారు? విమోచించమన్నవారు. చాలా వచనాలు మనం చూసాం గతంలో. వీరికి సువర్ణ కిరీటాలు ధరించారు. వీరు కిరీటాలు ధరించిన కిరీటాలు ఎవరికి ఇవ్వబడతాయి? కిరీటాలు ఎవరికి ఇవ్వబడతాయి? జయించిన వారి కిరీటం కదండి. ఇదే 3వ అధ్యాయంలో మనం గమనిస్తే కిరీటాల గురించి 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. జయించిన వానికి ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కిరీటాలు ఎన్ని ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో? బైబిల్ గ్రంథంలో కిరీటాలు ఎన్ని ఉన్నాయి తెలిసినవి చెప్పండి ఒకసారి. అక్షయ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, వాడబారని కిరీటం, మహిమా కిరీటం. అసలు చెప్పరా ముల కిరీటం కదండి. ఆ ముల కిరీటంతో ఈ కిరీటాలన్నీ వచ్చినది. ఆ ముల కిరీటం లేకపోతే ఈ కిరీటాలు మనకు వచ్చేవి కాదు కదండి. అతిశయ కిరీటం అంటాడు పౌలు. మీరే నాకు అతిశయ కిరీటం అంటాడు కదండి. ఆ విధంగా కిరీటాలు లెక్కేసుకుంటూ పోతే, ప్రకటన గ్రంథంలో ఉన్న కిరీటాలను లెక్కేసుకుంటూ పోతే మిగతా కిరీటాలతో పాటు 12 కిరీటాలు కనబడతాయి. కురమృగం మీద కూడా కిరీటాలు ఉన్నాయి లేదా కదండి. మొత్తం 12 రకాల కిరీటాలు కనబడతాయి. అందులో ప్రాముఖ్యంగా మనం గమనిస్తున్న 4 కిరీటాలు లేకపోతే 3 కిరీటాలు చాలా ప్రాధాన్యతతో కూడుకున్న కిరీటాలు. ఆ కిరీటాలు ఒక్కసారి నేను ఆ వచన భాగాలు చెప్పి నేను దాటి వెళ్తాను చూడండి. ఆ కిరీటాల గురించిన ప్రస్తావన మనం గమనిస్తే లేఖనాల్లో ఈ రీతిగా మనం చూస్తాం. ఏంటంటే వాడబారని కిరీటం. ఎవరికి వాడబారని కిరీటం? మితముగా ఉన్న వారికి. ఓకే, ఆ తర్వాత అతిశయ కిరీటం, ఆత్మల సంపాదకునికి అతిశయ కిరీటం. ఆ తర్వాత జీవ కిరీటం, శ్రమలు శోధనలు జయించిన వానికి. ఆ తర్వాత నీతి కిరీటం ఎవరికి? రాకడను, పౌలుకొక్కనికే కాదు కదా, రాకడను అపేక్షించు వారందరికీ. ఆ తర్వాత మహిమా కిరీటం ఎవరికి? కాపరులకు కదండి. ఎవరైతే కాపరత్వాన్ని జరిగిస్తున్నారో, మందను కాస్తున్నారో వారికి. వచనాలు చెప్తాను, తర్వాత రాసుకోగలిగితే మంచిది. వాడబారిన కిరీటం ప్రస్తావన కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 9:25. ఆ తర్వాత అతిశయ కిరీటం గురించి పౌలు ప్రస్తావిస్తాడు. తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 2:19. 1వ తెస్స 2:19. ఆ తర్వాత జీవ కిరీటం మనకందరూ బాగా పరిచయమైంది. ఎక్కడ? యాకోబు 1:12. యాకోబు 1:12. ఓకే. ఆ తర్వాత నీతి కిరీటం ఎక్కడ రాయబడింది? నీతి కిరీటం గురించి ఎన్నో పత్రిక? 3వ పత్రిక, 2వ పత్రిక. ఓకే, 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నీతి కిరీటం. ఆ తర్వాత మహిమ కిరీటం పేతురు మొదటి పత్రిక 5:4. ఓకే, ఇవి ప్రాముఖ్యమైన కిరీటం. ఇప్పుడు ఈ 24 మంది పెద్దలు ఏమి ధరించారండి? కిరీటాలు ధరించిన వారుగా ఉన్నారు. వీరు జయించిన వారు గనుక, వీరు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నవారు గనుక, దేవుని పిల్లలు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుని చేత మెప్పు పొందే స్థితిని వారు పొందుతారు. దేవుని చేత ఘనపరచబడతారు, దేవుని చేత హెచ్చించబడతారు. ఇది మనం గమనించవలసిన 5వ ఆధారము. వారు ధరించిన వస్త్రాలు, వారు ధరించిన కిరీటాలు. ఓకే, కిరీటాలు ఎప్పుడు ఇవ్వబడతాయి దేవుని నమ్ముకున్న పిల్లలకు? జయించినప్పుడు ఎప్పుడు ఇవ్వబడతాయి? టైం ఎప్పుడు? ఎప్పుడమ్మా కిరీటాలు ఇవ్వబడేది? అదేనా? వెళ్ళిన తర్వాత యాడికి వెళ్ళిన తర్వాత? ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, మళ్ళీ ఇంటికి పోయినాక మనకు ఫోన్ చేశారు, అన్న ఇంటికి వచ్చినామన్నా కిరీటాలు ఇవ్వలే అని కదండి. మనకి లోకము నుండి తీసుకువేయబడిన తర్వాత, మనం ఎత్తబడిన తర్వాత కదండి మనం ప్రత్యక్షం అవుతాం. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట, బీమ్ ఆఫ్ క్రైస్ట్. అది తీర్పు తీర్చే స్థలం కాదు, అది మనకు బహుమతులు ఇచ్చే స్థలం. మన పనిని పరీక్షించి కొరింథీ పత్రిక ప్రకారము కదండి మన పని నిలిచే పని అయితే మనకు ఆధిక్యత దొరుకుతుంది. అది కిరీటాలు ధరించే సమయం. ఓకే,
వీరి స్థితి, వీరి గురించి ఏం రాయబడిందంటే వీరు పెద్దలు, వీరు పెద్దలు. పెద్దలు అనే మాట దగ్గర మనం గమనిస్తే వారు కాపరులు, ప్రతినిధులు, నాయకులు అనే అర్థం కనబడుతుంది. హెబ్రీ పత్రిక 13:17లో నాయకులైన వారు అనే మాట దగ్గర కూడా అదే భావం కనబడతా ఉంది. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఎఫెసు సంఘ పెద్దలనే దగ్గర వీరు ఆ పదం, అనగా ఇక్కడ పెద్దలనే ఆ పదము ఏ రీతిగా వాడబడిందో, ఆ పెద్దలనే పదము గ్రీకు భాషలో ప్రెస్బిటెరియో అనే పదం వాడబడింది. ఓకే, ఈ గ్రీకు పదాలు పలకడానికి కొద్ది ఇబ్బంది కదండి. ఓకే, కాబట్టి అదే పదం ఇక్కడ వాడబడింది. ఎక్కడ? హెబ్రీ పత్రిక 13:17లోను, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 17-28 వచనాల్లో రాయబడింది. పెద్దలు, పెద్దరికం అనేది కార్య నిర్వహణను చూపించేది. వీరు పెద్దలుగా కనబడుతున్నారు, సంఘాన్ని పరిపాలించే పెద్దలు, వీరు ప్రతినిధులుగా కనబడుతున్నారు. తర్వాత చివరి ఆధారం ఏంటంటే వీరి యొక్క ఆత్మ వివేచన జ్ఞానం. వీరి జ్ఞానం ఒక్కసారి మనం పరిశీలిస్తే 5వ అధ్యాయంలో యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు యోహాను? 5వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు ఎవడు కనబడుందన నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏమంటున్నాడు? ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికై జీవం పొందిన నాతో చెప్పండి. అంటే ఈ పెద్దలకు ఏం తెలుసు? ప్రభువు తెలుసు కదండి. ప్రభు గురించిన జ్ఞానాన్ని వారు సంపూర్తిగా కలిగిన వారుగా ఉన్నారు. ప్రభుని గురించిన జ్ఞానాన్ని ఆ యోహాను ఏడుస్తూ ఉన్నాడు. నిజంగా యోహాను ఎంత ఉత్కంఠంగా ఉన్నాడు కదండి పరలోకంలో. ఆ గ్రంథం కనపడినప్పుడు ఎప్పుడెప్పుడు తెరుస్తారని చూస్తే ఎవరు కనపడలాడా తెరుస్తుళ్ళు. ఏడుపు వచ్చింది యోహానుకు. కొన్నిసార్లు వాక్యం దగ్గర కూర్చుంటే కదండి, కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు ఆ సంగతులు అర్థం కాకపోతే ప్రభువా అని కదా ఏడ్చిన సందర్భాల్లోనే వాక్యం చెప్పేటోళ్ళకు. ప్రభు దగ్గర ఏడ్చిన సందర్భాలు అర్థం కాకపోతే. ఎప్పుడైతే యోహాను ఏడ్చాడో పెద్దల్లో ఒకడు వచ్చి, ఏడ్చాకు ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, ఆయన మమ్మల్ని వినిపించిన వాడు, ఆయన గురించి మాకు బాగా తెలుసు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఏమన్నా? సమస్తము సాధ్యమే. వాక్యం చూసుకోండి, వాక్యం వినుకుంటా సెల్ ఫోన్ చూసుకోవడం కూడా సాధ్యమే కదండి అన్నాడా పెద్ద? ఏమన్నాడు? విప్పుటకు యోగ్యుడు, అధికారం గలవాడు కదండి. ఆయన ఉన్నాడు ఒకడు. అంటే ప్రభువు గురించి సంపూర్ణమైన అవగాహన ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందన్నా? మనకుండేది. మన సిన్నోళ్ళం కాదు, ఆశామాషి మనుషులం కాదు. మనం ప్రభు గురించి బాగా, ప్రపంచంలో ప్రభు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? మనమే. ఇశ్రాయేలు కూడా చెప్పలేరు. యెరూషలేములో ఉన్నవారు, వాగ్దాన దేశంలో ఉన్న వాళ్ళు ప్రభు గురించి ప్రభు మాకు ఇంకా రాలే అంటారు వాళ్ళు. కానీ చెప్పగలిగిన సత్తా, ధైర్యం కదా, యోగ్యత ఎవరికి ఉందండి? మనకే ఉందా? ఇంతకు ఇప్పుడు ఒక్కొక్కరు నిలబెట్టి ప్రభు గురించి చెప్పండి, ఒక గంట సేపు అంటే ఎంతసేపు వరకు చెప్తామా? గంట సేపు, ఒక గంట సేపు, గంట ఎందుకులే 5 నిమిషాలు చెప్తాము. ప్రభు గురించి ఏం చెప్తాం? ప్రభు మన రక్షకుడు, విమోచకుడు, సృష్టికర్త. ఇంకా అయిపోయి 5 నిమిషాల కల్లా అయిపోయి నాలుగు ఎల్లబెట్టి, గుడ్లు ఎల్లబెట్టి, ఇంకా నెక్స్ట్ ఏందన్నా కదండి. ప్రభు గురించి మనం బాగా ఎరిగిన వారు, ప్రభు గురించి బాగా ఎరగాలి. ఇప్పుడు పెద్దల్లో ఒకడు చెప్తున్నాడు, ప్రభు ఉన్నాడు ఒకడు, ఆయన సమస్తాన్ని నెరవేర్చడానికి యోగ్యుడు. తర్వాత ఈ శ్రమల నుండి వచ్చిన వారి విషయంలో కూడా 7వ అధ్యాయం చూడండి, 13 వచనం, 7:13. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వారెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. ఓకే, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగున్నా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంటే మా వలనే వారు కూడా విమోచించబడినవారు. వారు కూడా గొర్రెపిల్ల రక్తం, అంటే గొర్రెపిల్ల రక్తాన్ని గురించి ఎరిగిన వారు ఎవరండి? విమోచించబడిన మనమే. కాబట్టి ఆ మనకున్న జ్ఞానం, అంటే సంఘానికున్న జ్ఞానం, విశ్వాసులకున్న జ్ఞానం, దాన్ని బట్టి కూడా 24 మంది పెద్దలు ఇప్పుడు చెప్పండి, దేవదూతలా? కాదు. ఇశ్రాయేల్లా? కాదు. శ్రమల నుండి వచ్చిన వారా? కాదు. మిక్స్డా? కాదు. ఇంకెవరు చెప్పండి? ఎవరు?
మనమే కదండి, మనమే. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సంగతి. కొన్ని పాటల్లో, మన పాటల్లో కదండి, 24 మంది పెద్దలు ఆరాధన ఆరాధన పాటలు ఉన్నాయి కదండి. ఏముందన్న వచనం? అది అదో మన కొత్త రాగం పెడితే ఓకే, అదేనా? మన పాటలు కూడా ఇప్పుడే నెరవేరినట్లు పాడుతుంటాం. అది అట్ట పాడకూడదు కదండి, అది భవిష్యత్తులో జరిగేది. అది భవిష్యత్తులో జరిగేది. అందుకే నేను కొన్నిసార్లు అది మార్చి పాడుతూ ఉంటా. కానీ మనలో కొంతమంది గ్రహించరు ఆ పాట కదండి. ఏం రాయబడింది అక్కడ? ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన అనే పాటలో 2వ వచనంలో పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంచు పాడిన 24 పెద్దలు సాగిలపడి పూజించిన అని ఉంది. పూజించెడి అని రాసుకోవాలాడ. ఓకే, చెడి రాకపోతే మన చెడుగా వాడినట్టే అది. చెడి అని రాసుకోవాలాడ. ఓకే, పూజించినా కాదు, ఇంకా పూజించాల మనం. పరలోకంలో ప్రభుత్వం మనం లేము ఇప్పుడు. పూజించేడి భవిష్యత్తులో జరగబోయేది. కాబట్టి 24 మంది పెద్దలు దేవదూతలు కాదు, ఇశ్రాయేలు కాదు, 12 గోత్రాలు, 12 అపోస్తులు కాదు, దేవుని నమ్ముకున్న ప్రజలమైన మనమే. 24 మంది సంఖ్య ప్రాతినిధ్యపు సంఖ్య. ఇప్పుడు పరలోకంలో ఒకటే చెప్తున్నాడు. అడిగినప్పుడు నాకు తెలియదు అన్నాడు. తెలియనప్పుడు మళ్ళీ ఎవరు వివరించినారు? వీరంటే మాసం నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు పెద్ద చెప్తున్నాడు. అదే మేము అనడానికి వీళ్ళు శ్రమల నుండి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు మొదట కూర్చున్నది సింహాసనం మీద ఎవరు? మనమే. ఇప్పుడు 7 ఏళ్ల కాలంలో ప్రభుని అంగీకరించడం మన తర్వాత వాళ్ళే కదా. కాబట్టి అక్కడ యోహాను అడుగుతున్న మాట ఏంటంటే, పెద్ద పలకరించి అడిగిన మాట అంటే, వీళ్ళు తెలుసా నీకు అడిగినాడు. అంటే వీళ్ళు నాకు తెలియదు అన్నాడు. ఎవరు? యోహాను. అప్పుడు వారి గురించిన వివరణ ఈ పెద్ద ఇస్తున్నాడు. అంటే వారి గురించిన అవగాహన తను కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అవగాహన కలిగిన వారి విశ్వాసం, వారికి ఉన్న జ్ఞానం. పెద్దకు విషయం తెలుస్తుంది. ముద్ర విప్పవాడు ఎవరో తెలుసు, 7 ఏళ్ల కాలంలో నమ్ముకున్న వారు ఎవరో తెలుసు. అంటే సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారుగా మనం ఉంటాం. అందుకే ప్రభును పోలి ఉంటామని రాయబడింది కదండి పరలోకంలో మనం. కాబట్టి అది 7వ ఆధారంగా మనం చూస్తాం. 24 మంది పెద్దలు ప్రాతినిధ్యపు సంఖ్య. కాబట్టి పరలోకంలో మనం ప్రభుతో పాటు కూర్చోబోతున్నాం. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాం ఈడ, కానీ రేపొద్దున ప్రభు ప్రక్కన కదండి, ఆయన ఎదుట, ఆయన చుట్టూ, సింహాసనం చుట్టూ ఎవరుంటారండి? మొత్తం మనమే. అంతా మనదే అన్నా, మొత్తం మనదే. ఆధిక్యత ఎంత గొప్పదో చూడండి. దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే మన మనస్సు కదండి ఉల్లాసంగా ఉంటుంది రేపొద్దున. కదండి, ఆ మధ్య మనం శ్రీకాకుళం పోయినప్పుడు బాబా ఎంత సిద్ధపాటో మనది కదా. అన్నా సూర్యులు సర్దుకున్నారా? ఏమన్నా మర్చిపోయినారా? మళ్ళీ నేను మెసేజ్ పెట్టడం, చలికాలం కనుక అన్ని తెచ్చుకోండి కదండి. ఎంత సిద్ధపాటో దాని గురించి అవగాహన, లేకపోతే ఆలోచన, ఎంత దినాలన్నీ కదండి. ఊరికే 4 రోజులు పోయడానికే యుగ యుగాలు ఉండేదానికి ఎంత సిద్ధపాటు ఉండాలండి. అదే మార్క్ గారు చెప్పారు కదండి, యేసు దేవాది దేవుడు సృష్టిని 6 రోజులు చేస్తేనే కదండి ఎంత బాగుందన్నా అని అనుకుంటున్నాం కదండి. మనకొరకు ప్రభు ఎన్నేళ్ళ నుండి స్థలం సిద్ధపరుస్తున్నాడు? 2000 సంవత్సరాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్థలంలో మనం ఉండబోతున్నాం. ఎంత మహిమాన్వితమైన స్థలమో ఆ ప్రభుత్వం మనం ఉండబోతున్నాం. ఈ భూమి మీద ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా, ఎంత సంపాదించుకున్నా అంత ఇడిచిపెట్టి ఏడుండాలి మనం? ఏడుండాలండి? ఉండేటట్లేరే మీరు ఎవరు పలకడంలా? నా మా ఇంట్లో అన్నా ఏసన్నా ఇప్పుడే మొదలుపెట్టినన్నా అంటాడేమో కదండి. ఇప్పుడు మొదలుపెట్టినా అది మాత్రం విడిచిపెట్టి పోవాల్సిందే కదండి. అక్కడ రత్నాలతో, ముత్యాలతో కదండి, సొగసైన అందమైన కదండి, అసలైన ఆర్కిటెక్చర్ ఎవరు? మన ప్రభువే అండి. ఎంత అందంగా 2000 సంవత్సరాల నుంచి కదండి ఈ బల్ల చేయడానికి 2 రోజులు పట్టింది. ఎంత బాగుందన్నా చూసిన వాళ్ళందరూ. 2000 సంవత్సరాలు పట్టింది అనుకో దీన్ని చేయడానికి, ఇంకెంత బాగుంటుంది. ఆ
పరలోక రాజ్యంలో ఉండబోతున్నామండి, ప్రభుతో ఉండబోతున్నాం. అందుకే కొలిసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ మన జీవం ఉంది. మన ప్రాణమంతా ఏడుండాలా కదా, దానికోసం కొట్టకలాడాలా కదండి. ఎప్పుడెప్పుడు ప్రభువా నీ రాకడ నాయన నీ దగ్గర రావాలని కదండి. మన ప్రాణం దేనికి కొట్టకలాడుతుంది? ఎప్పుడెప్పుడు సంపాదించుకోవాలా, ఏమేం చేయాలా, ఇంకేం సమకూర్చుకుంటే బాగుంటుంది, ఏవిగుంటే బాగుంటుంది, ఏది తింటే బాగుంటుంది, ఇదే సరిపోయింది కదండి. పైన వాటిని వెతుకుదాం. ప్రభుత్వం మనం ఉండబోతున్నాం సదాకాలం, యుగ యుగాలు నిత్యము ప్రభుత్వం ఉండబోతున్నాం, మహిమలో మనం ఉండబోతున్నాం కదండి. గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దృష్టి కలిగిన వారముగా దాని కొరకు సిద్ధపడదాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, అనేకులను సంసిద్ధం చేసే వారముగా మన జీవితాలు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. మా విషయంలో మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఇది ఇప్పుడిప్పుడుది కాదు. పునాదులు వేయబడక ముందే మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తులో ఈ ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించారు. మా మీద ఎంత ప్రేమ మీకుందయ్యా. మా విషయంలో మీరు కలిగి ఉన్న ఉద్దేశం ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మహిమాన్వితమైనది. నిజంగా ఆ స్థితిని పొందడానికి యోగ్యత మాలో ఒక్కరికి కూడా లేదు నాయన. మేమందరం మీకు శత్రువులమే. మీ మహాకనికరం, మీ వాత్సల్యత, మీ ప్రేమ, మీ దయ, మీ జాలి త్యాగం చేసింది నాయన. మా పాపం నుండి మాకు విడుదల కలిగించింది. మేము నీతిమంతులుగా చేయబడ్డాం. క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారముగా, కొనబడిన వారముగా, అధికారపూర్వకమైన సంతానముగా మేము చేయబడ్డాం. ఆ క్రీస్తు సారూప్యం మా యందు ఏర్పడే వరకు ఈ లోకంలో వీరు మమ్మల్ని ఉంచారు నాయన. ఒకానొక దినాన ప్రభుతో పాటు ఆ సింహాసనం మీద మేము కూడా కూర్చుండబోతున్నాం. మీతో యుగయుగాలు ఉండబోతున్నాం. మీ సన్నిధిని నిండారుగా అనుభవించబోతున్నాం. అంతటి శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని మాకు ఇవ్వబోతున్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రం. 24 మంది పెద్దలు ఎవరో వారి వివరాలు మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రం. రానున్న దినాలు ఇంకా మీ లేఖనాన్ని పరిశీలన చేస్తూ మా కొరకు మీరు దాచి ఉంచిన సంగతులు, మాకు బోధించాలని మీరు ఆశపడుతున్న సంగతులు మేము తెలుసుకుంటూ మిమ్మల్ని గణపరిచే భాగ్యం, మీకు ఇంకా సమీపస్థులముగా అయ్యే భాగ్యం, లోకం మీద దృష్టి లేకుండా నాయన మీ మీద దృష్టి పెట్టుకొని మీ కొరకు బ్రతికే ధన్యకరమైన జీవితాన్ని మీకు కలిగి ఉండడానికి మీరు సహాయం చేయవలసిందిగా వేడితే రాత్రి మమ్మల్ని అందరూ మీరు సమకూర్చారు. పేరు వరుసన మీరు దీవించండి. అనారోగ్యాల చేత, వ్యాధి బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, మనసు వేదన చేత కృంగి రకరకాల పరిస్థితులు ఎందరైతే ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వారికి నెమ్మదిని మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ రాత్రి వేళ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ రేపు జరగబోతున్న పరిచర్య విషయంలో ఉదయం శ్రేల మీటింగ్లో, రాత్రి ప్రాతకోట కూడికలో కూడా మీరు తోడుగా ఉండి మీ నామాన్ని గణపరుచుకుందరని, ఆదివారం మా మధ్యకు రాబోతున్న మీ దాసుడు విజయ్ గారిని కూడా మీరు బలపరిచి తోడుకొని రావాల్సిందిగా వేడుతూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. డాక్టర్ విజయ్